మనం ఎప్పుడు రావణాసుడిని ఎలా ఊహించుకుంటాం? అహంకారం, భయం మరియు అందరికంటే ముఖ్యంగా అపరిమితమైన శక్తి. రామ్ అనే ట్రైలర్లో యష్ను రావణాసుడి పాత్రలో చూశాక ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిజంగా ఒక ఐకానిక్ కాస్ట్యూమ్. ఎందుకంటే రావణాసురుడు కేవలం ఒక విలన్ మాత్రమే కాదు, ఆయన ఒక రాజు, గొప్ప పండితుడు, పరమశివభక్తుడు మరియు మహాయోధుడు. వీటితో పాటు ఆయనలో గొప్ప అహంకారం, ఈగో మరియు తన అధికారం పట్ల అంచలంచలమైన విశ్వాసం ఉండేవి. ఇవి ఆయన్ను మిగతా అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. యష్ వద్ద సరిగ్గా అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆయన ఫ్రేమ్లోకి అడుగుపెట్టగానే దీన్ని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. మనం ఏళ్ల తరబడి మన మనసులో ఊహించుకున్న రావణాసుడి రూపానికి యష్ ప్రదర్శన పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రావణాసుడి పాత్ర కోసం యష్ తన వ్యక్తిత్వాన్ని పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సినిమా తర్వాత ఆయనలో ఇప్పటికీ ఆ అహంకారం, ఆ ఔరా మరియు ఆ లార్జర్ దెన్ లైఫ్ ప్రెజెన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రామాయణ కథ మరియు యష్ నటన కనుక పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే యష్ పోషించిన ఈ రావణాసుడి పాత్ర భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఐకానిక్ విలన్గా నిలిచిపోనుంది.